గిరిజనుల ప్రతి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అర్హులైన ప్రతి గిరిజనుడికి న్యాయం జరిగేలా కమిషన్ కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, వారి హక్కుల పరిరక్షణకు తమ కమిషన్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, సమస్యల పరిష్కారంలో ఎటువంటి జాప్యం జరగకుండా చూస్తామని పునరుద్ఘాటించారు. మన్యం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఐటీడీఏ గిరిమిత్ర హాలులో జరిగిన సంఘాల ప్రతినిధులు ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా పర్యటనలో భాగంగా గిరిజన ప్రాంతాల నుండి ప్రధానంగా త్రాగునీరు, రోడ్ల సౌకర్యం వంటి మౌలిక వసతులపై అనేక ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. గిరిజనులకు సంబంధించిన భూ వివాదాలు, భూ హక్కుల అంశంపై పలువురు వినతులు సమర్పించారని, వీటిని క్షుణ్ణంగా పరిశీలించి భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు గొర్లె సునీత మాట్లాడుతూ, గత 3 రోజులుగా వివిధ గ్రామాలను సందర్శించి ఐటీడీఏలో సమీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లాలు విడిపోవడం వల్ల గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా సూచనలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు కడ్రక మల్లేశ్వరరావు, ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు, జిల్లా అధికార యంత్రాంగం, ఐటీడీఏ అధికారులు, వివిధ గిరిజన సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మన్యం జిల్లా పర్యటనకు వచ్చాం. పర్యటనలో భాగంగా అనేక సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలు ఏంటంటే ముఖ్యంగా మంచినీళ్లు, రోడ్లు లేవని సమస్యలు వచ్చినాయి. తర్వాత ఏంటంటే ల్యాండ్ గిరిజన రిజర్వ్ ఉన్నట్టు కొంత రిపోర్ట్లు వచ్చినాయి. అలాగే జీవన నిమ్మతి మీద కూడా మనం పబ్లిక్ సంఘాల నుంచి అడగడం జరిగింది. సిఆర్టీగా కనీసం మమ్మల్ని సిఆర్టీగా నియమించే అవకాశం చేయమని కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగా నా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ నేను పరిష్కరించగా తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా అన్ని విషయాలు ప్రజలకు, ఆదివాసీలకు లేదా గిరిజనులకు జరిగే విధంగా చర్య తీసుకుంటానని మనవి చేస్తున్నాను.